రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లను ప్రజలంతా వ్యతిరేకించాలని ఏలూరులో వామపక్ష పార్టీల జిల్లా సదస్సు పిలుపునిచ్చింది. ఆదివారం ఏలూరులో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షత వహించారు. జిల్లా సదస్సుకు ముఖ్య వక్తలుగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా నాయకులు తలారి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలపై ప్రజలు చేపట్టిన ఉద్యమానికి ప్రభుత్వం పతనమైందని గుర్తు చేశారు. మరోసారి రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ ఉద్యమం చేపట్టకముందే కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు సిపిఐ సీనియర్ నాయకులు బండి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఇంకా ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆళ్లలో కూటమిలో భాగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంక్షేమం, అభివృద్ధి రెండు ఉమ్మడిగా కొనసాగిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు కొనుక్కున్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేయటం అంటే ఈ విద్యుత్ ఏదైతే మనకి సబ్సిడీలు వస్తున్నాయో ఆ సబ్సిడీలు మొత్తం రద్దు అవుతాయి. ఈ విధానపరంగానే మనం చూసినప్పుడు కేంద్రంలోని మోడీ షా ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా చంద్రబాబు ప్రయాణం సాగిస్తున్నారని అర్థమవుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో ఉన్నటువంటి ట్రూ-అప్ ఛార్జీల భారం 6,020 కోట్లు విధించింది. అలాగే 23-24 సంవత్సరాలకు సంబంధించిన ట్రూ-అప్ ఛార్జీల భారం 11,880 కోట్ల రూపాయలని మన మీద మోపడానికి సిద్ధంగా ఉంది. ఈ ఛార్జీల భారాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ విషయాలను తెలియజేయడం కోసమే వామపక్ష పార్టీలుగా ఇక్కడ ఈరోజు సదస్సు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి విద్యుత్ తయారీకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు తక్కువ ధరకే విద్యుత్ సప్లై చేస్తారు. ఆ రకంగా విద్యుత్ భారాలు ప్రజల మీద వేయకుండా విద్యుత్ సప్లై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు అధికారంలో ఉందో, గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలని చేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా గతంలో ఏదైతే వాళ్ళు ట్రూ-అప్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి 2020లో వాడిన దానికి, 2023లో వాడిన దానికి కూడా బిల్లులు ఎవరో వాడిన కరెంటు బిల్లు ఇంకొకళ్ళు అద్దెకి వస్తే వాళ్ళు కట్టే పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి వీళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో ఇప్పుడు ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ లాగానే పెంచుకుంటూ పోతూ ఉంది. అట్లానే సిపిఐయు అండి, ఎంసిపిఐయు, ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది ఉపసంహరించుకోకపోతే వామపక్షాలన్నీ ఐక్యమై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తలారి ప్రకాష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. కరెంట్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఇవాళ సదస్సు పెట్టడం జరిగింది. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు. అలాగే స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు కూడా బిగించి ఇప్పుడు బోర్లు వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాం. ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని మేము వామపక్ష పార్టీలుగా నిర్ణయం చేసుకున్నాం.